హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలో రాష్ట్రపతులను వరుస క్రమంలో ఎలా గుర్తుంచుకోవాలో నేర్చుకుందామండి. రాష్ట్రపతులను వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి మనకు ఇక్కడ కోడ్ ఇవ్వడం జరిగింది. కోడ్ అనేది ఒక చిన్న స్టోరీ రూపంలో ఉంటుందండి. స్టోరీ గుర్తుంచుకున్నట్లయితే మీరు రాష్ట్రపతులను వరుస క్రమంలో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ రాష్ట్రపతుల వరుస క్రమంపై మనకి 2018 డిఎస్సిలో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. అందుకని మనము రాష్ట్రపతులను వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి ఇక్కడ కోడ్ చూడండి ఒకసారి. కోడ్ వచ్చేసి స్టోరీ రూపంలో ఉంటుందని చెప్పాను కదా. ఈ స్టోరీ ఈజీగా ఉంటుందండి. మీరు ఒక 4-5 సార్లు రోజు ఇట్లా చదువుకున్నారంటే మీకు ఖచ్చితంగా స్టోరీ అనేది ఈజీగా గుర్తుంటుంది. అదేవిధంగా రాష్ట్రపతులను మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకసారి కోడ్ చూడండి. నేను ఎలా చెప్తానో అదే విధంగా గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. రాజేంద్ర రాధా జాకిని తీసుకొని గిరి ఎక్కుతుంటే అక్కడ ఆలి కనిపించి సంజీవని ఔషధం ఇచ్చాడు. అప్పుడు జ్ఞానోదయమై వెంకటేశ్వరుని ప్రార్థించగా ఆయన దయ వల్ల నారాయణుడు కలలో కనిపించి, ఏదైనా నీ ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది, కానీ నా ముఖ దర్శనం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోవింద్, ద్రౌపది అంత గొప్పవారు అవుతారు. ఓకేనా అండి? ఇదండి మన కోడ్. చిన్న స్టోరీ లాగా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఒక 2-3 సార్లు వినండి. మళ్ళీ ఒకసారి చూడండి. రాజేంద్ర రాధా జాకిని తీసుకొని గిరి ఎక్కుతుంటే అక్కడ ఆలి కనిపించిందంట. ఎవరు? రాజేంద్ర రాధా జాకిని తీసుకొని గిరి ఎక్కుతుంటే అక్కడ ఎవరు కనిపించారు? ఆలి కనిపించిందంట. అక్కడ సంజీవని ఔషధం ఇచ్చాడు. ఎవరిచ్చిండ్రు? ఆలి సంజీవని ఔషధం ఇచ్చాడు. ఓకేనా? అప్పుడు జ్ఞానోదయం అయిందంట వాళ్ళకి. జ్ఞానోదయం అయిన తర్వాత వెంకటేశ్వరుని ప్రార్థించగా ఆయన దయ వల్ల నారాయణుడు కలలో కనిపించి, ఏదైనా నీ ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ నా ముఖ దర్శనం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోవింద్, ద్రౌపది అంత గొప్పవారు అవుతారు. ఓకేనా? ఇదండి స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీలో అండర్లైన్ చేసి ఉన్న పదాలను మాత్రమే తీసుకుంటే దానిపైన మనము రాష్ట్రపతులను గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ అండర్లైన్ చేసిన పదం ఇక్కడ రాజేంద్ర. అంటే మనకు ఆల్రెడీ మొదటి రాష్ట్రపతి తెలుసు కదా, రాజేంద్ర, బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా? రాజేంద్ర అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ అండర్లైన్ చేసి ఉన్న పదం చూడండి, రాధా. రాధా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. రాధా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ అండర్లైన్ వర్డ్ జాకిర్ హుస్సేన్. జాకి అంటే జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ అండర్లైన్ చూడండి, గిరి అంటే వివి గిరి. గిరి అంటే వివి గిరి. నెక్స్ట్ అండర్లైన్ వర్డ్ ఆలి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఓకేనా? ఆలి పైన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. నెక్స్ట్ పదం చూడండి, సంజీవని, నీలం సంజీవరెడ్డి. సంజీవని పైన ఇక్కడ నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా? జ్ఞాని అంటే జ్ఞాని జైల్ సింగ్. వెంకట్రామన్. వెంకటేశ్వర పైన వెంకట్రామన్. శంకర్ దయాల్ శర్మ. దయ పైన శంకర్ దయాల్ శర్మ. నారాయణ, కేఆర్ నారాయణ్. నెక్స్ట్ అబ్దుల్ కలాం. కళ పైన ఇక్కడ అబ్దుల్ కలాం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రతిభా పాటిల్. ప్రణబ్ ముఖర్జీ. ముఖ పైన ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ. నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్. కోవింద్ పైన ఇక్కడ రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ ద్రౌపది ముర్ము. ద్రౌపది పైన ద్రౌపది ముర్ము. ప్రజెంట్ మన రాష్ట్రపతి వచ్చేసి ద్రౌపది ముర్ము అండి. ఇవ్వండి రాష్ట్రపతుల వరుస క్రమం వచ్చేసి. ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే మీరు రాష్ట్రపతులను ఎలా అడిగినా ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఓకేనా? కోడ్ వచ్చేసి ఈజీగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉందనుకోకండి. స్టోరీ లాగా గుర్తుంచుకుంటే ఖచ్చితంగా మర్చిపోరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.